ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇక ఈ రోజు మన సూపర్ ఫుడ్ వంటిల్లే వైద్యశాలలో బఠానీని ఉపయోగించి స్టఫ్డ్ బన్ దోశను తయారు చేసుకునే విధానం ఏంటో చూద్దాం. డాక్టర్ గారు, మరి ఒక్కొక్క సీజన్ లో ఈ మటర్ అంటే బఠానీలు అనేవి బాగా విరివిగా దొరుకుతూ ఉంటాయి. మరి ఈ బఠానీని ఉపయోగించి స్టఫ్డ్ బన్ దోశను తయారు చేసుకునే విధానం ఏంటో చూపిస్తారా? ఇప్పుడు బ్రెడ్ కొనకుండా బన్ దోశ మనం చేసుకోవచ్చు. మనం ఆరోగ్యానికి ఉపయోగపడే విధముగా మంచిగా స్టఫింగ్ మెటీరియల్ బఠానీలతో చేసేసుకుని మధ్యలో కనుక పెట్టేసేసి ఆ దోశ మెటీరియల్ని మరి కింద పైన వచ్చేటట్టు చేసి మధ్యలో స్టఫింగ్ చేసి కట్ చేసేసుకుంటే అలా సేమ్ వచ్చేస్తాయి. హాని లేని విధంగా అలాంటి స్పెషల్ వెరైటీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. పచ్చి బఠానీ స్టఫ్డ్ దోశ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: పచ్చి బఠానీ గింజలు 1 కప్పు, ఉడకబెట్టిన బంగాళదుంపలు 2, పెరుగు 1/2 కప్పు, స్వీట్ కార్న్ గింజలు 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, ముడిబియ్యపు రవ్వ 1 టేబుల్ స్పూను, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, మిరియాల పొడి 1 టీ స్పూను, చాట్ మసాలా కొద్దిగా, వంట సోడా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా మనం ఫ్రెష్గా తెచ్చుకున్న పచ్చి బఠానీ కాయలను ఒలుసుకుని ఆ బఠానీ గింజల్ని మిక్సీ జార్లో వేసేసాం. అందులో అల్లము తురుము, పచ్చిమిర్చి ముక్కలు ఈ 2 వేసేసి ముక్క చెక్కలాగా ఈ స్టఫ్డ్ దోశకి పిండి అట్లా గ్రైండ్ చేసుకోవాలి. అంటే క్రిస్పీగా దోశ రావటం కోసం ముడిబియ్యపు రవ్వని 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాం కదా, అది వేసేసాం. అందులో కొద్దిగా పెరుగు వేసేసి గ్రైండ్ చేసేస్తాం. ఇక దోశల పిండి సిద్ధమైంది. ఇక స్టఫింగ్ మెటీరియల్ కోసం మనం ఉడకబెట్టిన బంగాళదుంపల్ని ఒక బౌల్లో వేసేసి అట్లా మెత్తగా అయ్యేటట్టు చిదిమయ్యాలి. అందులో స్టఫింగ్కి క్యారెట్ తురుము, క్యాప్సికం ముక్కలు, స్వీట్ కార్న్ గింజలు, కొద్దిగా జీలకర్ర, మిరియాల పొడి కొద్దిగా, చాట్ మసాలా వీటన్నిటిని కలిపేస్తాం. అలా చేసుకున్న స్టఫింగ్ అంతటిని కూడా పక్కన పెట్టి ఒక పెద్ద సైజు ఉండ తీసుకుని చేత్తో అట్లా ప్రెస్ చేసేసి ఒక పెద్ద సైజు వడలాగా అట్లా మనం చేసి పక్కన పెట్టుకుంటాం. ఇక స్టఫింగ్ కోసం అట్లా రెడీ చేసి ఉంచుకుని కాస్త మందంగా దోశ వేస్తాం అనమాట. అట్లా పచ్చి బఠానీ పిండిని అడుగునట్లా వేసేసి మధ్యలో వెజిటబుల్ స్టఫింగ్ని ఆ వడ లాంటి దాన్ని పెట్టేసేసి పైన అట్లా కవర్ చేసేస్తాం. పైన కొద్దిగా నువ్వులు అలాంటి చల్లేసేసి మూత పెట్టేస్తాం. లోపల ఉడకాలంటే మూత పెట్టేసేయాలి. ఉడికిన తర్వాత తిరగేసేసి ఇంకొక వైపు కూడా అట్లా కొద్దిగా మేగడ రాసి కాలనిస్తే బాగుంటుంది. పచ్చి బఠానీల స్టఫ్డ్ దోశ చూస్తారు ఎంత కలర్ఫుల్గా, చాలా చాలా మంచి ప్రోటీన్తో గ్యాస్ రాకుండా భలే రుచిగా ఉంటుంది. తప్పనిసరిగా ట్రై చేసి చూడండి.